కానీ పిల్లల ప్రభావం పెద్దల మీద కూడా ఉంటుంది. కొందరు జన్మతః అదృష్టవంతులుగా పుడతారు. అంటే తల్లిదండ్రులు బాగా సంపాదించిన కుటుంబంలో పుడతారు. వాడు పుట్టుకతోటే సుఖాలు సంపదలు అనుభవిస్తూ ఉంటాడు. వాడు జన్మతః అదృష్టవంతుడు. కొందరు తన స్వయం కృషి చేత బాగా చదువుకోనో ఏదో ఒక విద్యలో బాగా ప్రవీణులై తన స్వయం కృషి చేత సంపాదించుకుంటారు. అదొక అదృష్టం. కొందరికి అది కూడా ఉండదు, భార్య వల్ల కలిసి వస్తుంది. ఒకవేళ మంచి భార్య అదృష్టవంతురాలైతే ఆమె పాదం పెట్టగానే వీడెక్కడికో వెళ్ళిపోతాడు, లేదంటే ఇంకెక్కడికో పోతాడు. రెండు ఉంటాయి, స్వర్ణపాదం, లోహపాదం. ఐరన్ లెగ్ అంటారు కదా, దాన్ని లోహపాదం. పెళ్ళప్పుడు చూస్తారు ఇవన్నీ, వచ్చేది స్వర్ణపాదమా ఇనుపాల పాదమా అని చెప్పాను. కాబట్టి ఇవన్నీ చూసుకోవాలి. ఆదాయం వ్యయము. ముందుగా మన వెంకటేశ్వర స్వామి శ్రవణ నక్షత్రం, మకర రాశి. ఈ మకర రాశికి ఏంటి? ఆదాయం 8, ఖర్చు 14. దక్షిణలో హుండీలో తక్కువ పడితే ప్రసాదాల ఖర్చు ఎక్కువ, స్వామి భక్తులు ఎక్కువ వస్తారు కదా, కాబట్టి ఆయన కొద్దిగా ఖర్చు ఎక్కువ ఈ సంవత్సరం. రెండోది ఏమిటి అంటే ఖర్చు ఎక్కువ అనడంలో 2 అర్థాలు ఉంటాయి. ఒకటి, మన గ్రహచారం బాగుందనుకోండి, ఆ ఖర్చు వల్ల మంచి ప్రయోజనం, కొత్తగా ఇళ్ళు కనుక్కోవడము, వాహనాలు కొనుక్కోవడం, ఇలాంటి ప్రయోజనాలు. ఖర్చు ఎక్కువ ఉంటేనే కదా లోన్ తీసుకొని ఇల్లు కొనుక్కోవాలి అప్పు చేసి. ఒకవేళ అదృష్టం బాగలేకపోతే, గ్రహచారం బాగలేకపోతే ఏమవుతుంది? ఖర్చు ఎక్కువ అన్నప్పుడు దొంగలు దోచుకోవడమో లేదా హాస్పిటల్స్ పెట్టడం ఇలాంటివి జరుగుతుంది. 2 రకాలుగా మనం తీసుకోవచ్చు. తర్వాత రాజపూజ్యం 4, అవమానం 5. భగవంతుని పూజించే వాళ్ళకంటే దూషించే వాళ్ళే ఎక్కువ ఉన్నారు లోకంలో, కామన్. ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళు కూడా 4 మంచి వాళ్ళంటే కాదు దుర్మార్గుడు 5 అవమానిస్తారన్నమాట. ఇది. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారు కన్యారాశి. ఎవరున్నారు ఇక్కడ కన్యారాశి వాళ్ళు? అబ్బా, అందుకని ముందు వరుసలో కూర్చుంది లక్ష్మీదేవి. ఏమిటి ఈ సంవత్సరము? కన్యారాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 ఖర్చు. తెచ్చే అన్ని డబ్బులు ఆమె చేతికి పొదుపు చేసిస్తుంది. 14 ఆదాయం, 2 ఖర్చు. రాజపూజ్యం 6, అవమానం కూడా 6. ఇవి సమానంగా ఉన్నాయి, పర్వాలేదు. తర్వాత మేషరాశి వాళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారు? మేషరాశికి 2 ఆదాయము, 14 ఖర్చు. రాజపూజ్యం 5, అవమానం 7. వృషభ రాశి 11 ఆదాయము, 5 ఖర్చు. రాజపూజ్యం 1, అవమానం 3. మిథున రాశి. ఎవరు మిథునం? మిథున రాశి వాళ్ళకి 14 ఆదాయం, 2 ఖర్చు. రాజపూజ్యం 4, అవమానం 3. ఈ పెద్దగా పిల్లలకు వర్తించవు, పెద్దవాళ్ళకే ఎక్కువ. వాళ్ళకి ఇంకో రకంగా వర్తిస్తాయి. ఎందుకు వాళ్ళు ఏం సంపాదించరు, ఖర్చు పెట్టరు వాళ్ళు, కాబట్టి ఆదాయ వ్యయాలు వాళ్ళకి పెడతారు. తర్వాత కర్కాటక రాశి 8 ఆదాయము, 2 ఖర్చు. ఎవరు ఉన్నారు ఇక్కడ కర్కాటక రాశి? ఓ శ్రీనివాస్ గారు, చాలా అదృష్టం. జై శ్రీమన్నారాయణ. 8 సంపాదిస్తే 2 ఖర్చు పెడతారు, మిగతాన్ని ఏ బ్యాంకులో దాస్తారు. ఆ తర్వాత రాజపూజ్యం 7, అవమానం 3. మంచి పేరు కూడా బాగా సంపాదిస్తారు ఈ సంవత్సరం. తర్వాత సింహరాశి. నువ్వు కూడా అప్పుడు నక్షత్రం పేరు చెప్తే తెలియదు, ఇప్పుడు సింహం అనగానే చేయలేదు. సింహరాశి 11 ఆదాయము, 11 ఖర్చు. రాజపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వాళ్ళకి ఎంత బాగా ఒబిడియంట్గా ఉన్నా కూడా చీవాట్లేదు అర్థం. అలా మన వాళ్ళకి ఏంటంటే మనిషి పుట్టగానే ఈరోజు ఇళ్ళలో పోతూ చాలా వరకు హాస్పిటల్లో పుడుతున్నారు. పుట్టకతోటే వాడు హాస్పిటల్ అన్నమాట. తర్వాత కొద్దిగా చిన్న జబ్బు చేసినా కూడా తీసుకుపోయి హాస్పిటల్లో చూపించేటువంటి భయం మనకు ఉంది. కానీ పుట్టగానే ముందు జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్ళాలి. ఆ డేట్ తీసుకొని, ఆ సమయాన్ని తీసుకొని వెళ్తే వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది. పూర్వకాలం తెలిసిన వాళ్ళు ఈరోజు కూడా చూపించుకుంటారు.
ఏ జబ్బులు వస్తాయి, ఏ జబ్బులు రావు, వాడి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, విద్య ఎట్లా ఉంటుంది, ఆరోగ్యం ఎట్లా ఉంటుంది, ఉద్యోగం, అవన్నీ తెలుస్తాయి మనకి. ఒక్కసారి ఎంతో ఆ పంతులు గారు అడిగిన ఖర్చు 500,000 రూపాయలు ఇస్తే జీవితాంతం ఉపయోగపడే జ్యోతిష్యాన్ని మనం జాతకం చూయించుకోం. ఒకసారి పొద్దున హాస్పిటల్కి పోతే స్కానింగ్ ఏదో దానికి ఇంత అంటాడు, మళ్ళీ మధ్యాహ్నం పైన అంత ఇవ్వాలి, రాత్రి పైన అంత ఇవ్వాలి. ఒక డాక్టర్ దగ్గర నుండి ఇంకో డాక్టర్ దగ్గర మళ్ళీ సేమ్ టెస్ట్ రాస్తాం. అంత ఖర్చు పెడతాం దానికి. కానీ మన జాతకాల గురించి దీని మీద శ్రద్ధ లేదు. అది ప్రతి ఒక్కరు జన్మ తిథి వార నక్షత్రాలు డేట్ అవి రాసుకొని చూయించుకోవాలి తప్పకుండా. కన్యారాశి అయిందా? కన్యారాశి లక్ష్మీదేవి 14 ఆదాయం, 2 ఖర్చు, 6 పూజ్యము, 6 అవమానం. తులారాశి ఈ సంవత్సరం 11 ఆదాయం తులారాశి వాళ్ళకి, 5 ఖర్చుగా ఉంటుంది. రాజపూజ్యం 2, అవమానం 2. వృశ్చిక రాశి వాళ్ళకి 2 ఆదాయం అయితే 14 ఖర్చు, రివర్స్లో అనమాట. కన్యారాశికి వీళ్ళకి రివర్స్. వృశ్చిక రాశి వాళ్ళకి 2 ఆదాయం. ఎవరు వృశ్చిక రాశి ఇక్కడ జాబ్ చేస్తున్నావా? నీకేం పర్వాలేదు. 5 పూజ్యము, 2 అవమానము. మంచి పేరు సంపాదిస్తావు, డబ్బు లేక. వృశ్చిక రాశి. ధనుస్సు రాశి 5 సంపాదన, 5 ఖర్చు. మీదేం రాశి తెలియదా? అయ్యో మరి ఏం పేరు? వెంకటేశ్వరుడు. వృషభ రాశి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి 2 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 5, అవమానం 2. వృషభ రాశి వెంకటేష్ 11 ఆదాయం, 5 ఖర్చు, 1 రాజపూజ్యం, 3 అవమానం. ఆ తర్వాత ధనుస్సు రాశి. ధనుస్సు రాశికి 5 ఆదాయం, 5 ఖర్చు, 1 పూజ్యం, 5 అవమానం. మకర రాశి 8 ఆదాయం, 14 ఖర్చు, 4 పూజ్యము, 5 అవమానం. కుంభరాశి 8 ఆదాయము, 14 ఖర్చు. కుంభరాశి వాళ్ళు ఎవరు ఇక్కడ? ఖర్చు బాగా పెడతారు. అందులో సగం మాకేంటి పుణ్యమైన వస్తుంది. కుంభరాశి 8 ఆదాయం, 14 ఖర్చు, రాజపూజ్యం 7, అవమానం 5. మీనరాశి ఆదాయం 5, ఖర్చు కూడా 5. మీనరాశి వాళ్ళు ఎవరు ఇక్కడ? సమానంగా ఎంత వస్తే అంత ఖర్చు పెడతారు బాబు. తర్వాత రాజపూజ్యం 3, అవమానం 1 మీనరాశి వాళ్ళకి. ఇది ఈ సంవత్సరము ఆదాయ వ్యయాలు. తర్వాత ఇంకా డీప్గా కావాలంటే ఈరోజు ఏదో శాస్త్రం ప్రకారం చెప్పుకోవాలి కాబట్టి కొన్ని స్వల్పంగా మనం చెప్పుకోవడం జరిగింది. తర్వాత ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే తర్వాత మీకు తీరిక ఉన్న రోజు వచ్చి అయ్యగారి దగ్గర అడిగితే చెప్తారు. అందులో మేషరాశి వాళ్ళ గురించి కొంచెం చెప్పుకుందాం. ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి ఇప్పుడు వచ్చే ఫలితాలన్నీ కూడా ఎప్పటి నుంచి మే 15 నుంచి వర్తిస్తారు. ఈ నెలంతా కూడా అట్లే ఉంటుంది. మే 15 వరకు యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. మే 15, 18 ఆ డేట్లలో మారుతాయి అనమాట గ్రహ ఫలితాలన్నీ అందరికీ. ఎట్లా ఉంటుంది మేషరాశి వాళ్ళకి? మేషరాశి వాళ్ళు ఎవరు ఇక్కడ? చూచే, చోళ, అశ్విని, భరణి, కృత్తిక, ఒకపాదం వాళ్ళకి మేషరాశి. వీళ్ళకి గురువు ఈ సంవత్సరము 3 లోహమూర్తిగా ఉంటాడు కాబట్టి కాస్త శుభ ఫలితాలు ఇవ్వడు. లోహమూర్తి సువర్ణమూర్తిగా ఉంటే బాగా ఇస్తాడు. కాబట్టి అనుకున్నంత మంచి గురుడు ఎప్పుడైనా సరే శుభగ్రహం చెడు స్థానంలో ఉన్నా కూడా పెద్దగా చెడు చేయదు. అదే పాపగ్రహం శుభస్థానంలో ఉన్నా కూడా ఎంతో కొంత చెడు చేస్తుందన్నమాట మంచి చేసినప్పటికీ అలా. కాబట్టి ఈ సంవత్సరం 7.5 శని 12లో శని ఉంటాడు. తద్వారా అనవసరపు ఖర్చులు కలిగిస్తాడు. అంత మంచి ఫలితాలు ఇప్పుడు 7.5 శని 7.5 సంవత్సరాల శని ప్రారంభం అన్నమాట. 12లో ఉంటాడు శని. వ్యయం అంటే ఖర్చులు బాగా పెట్టిస్తాడు ఈ సంవత్సరం ఏదో రకంగా. తర్వాత రాహుకేతువులు సామాన్య ఫలితాలు ఇస్తారు ఈ సంవత్సరం మేషరాశి వాళ్ళకి. వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము గురువు 2లో తామ్రమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. సామాన్యమైన కార్యసిద్ధి, పెద్ద పెద్ద పనులు కాకపోయినా చిన్న చిన్న పనుల్లో విజయం కలిగే అవకాశం ఉంటుంది.
కార్యసిద్ధి కలిగిస్తారు. శని 11లో సువర్ణమూర్తి చక్కటి శుభ ఫలితాలు ఇస్తారు. గత 30 సంవత్సరాల నుండి మీరు ఎదురు చూసే ఫలితాలన్నీ కూడా ఏం రాసి వస్తుంది. ఇప్పుడే మొదలు కదా, 15 మే 15 నుండి స్టార్ట్ అని చెప్పిన, ఇప్పుడే కాదు, మే 15 నుండి. అందుకే ఇప్పుడు నుండి ఆలోచనలు వస్తున్నాయి, సినిమాల్లో నటించాలని, ఊరికి వెళ్ళి వ్యాపారం మొదలు పెట్టాలని ముందు వస్తున్నాయి అదే ఆలోచన. కాబట్టి ఆ ఫలితాలు ఉంటాయి మనకి. సువర్ణమూర్తి చాలా అద్భుతం. ఇంకా మళ్ళీ 30 సంవత్సరాల నుండి ఇవన్నీ ఫలితాలు ఇప్పుడు ఇస్తాడు శని. ఇప్పుడు ఇచ్చే ఫలితాలు మళ్ళీ 30 సంవత్సరాల వరకు రమ్మన్నా రావు. ఎప్పటి వరకు ఉంటుంది ఇది? 2.5 years. ఇదొక గోల్డెన్ టైం మీ లైఫ్లో అన్నమాట. మిగతా గ్రహాలన్నీ ఒకవైపు, శని గ్రహం ఒకవైపు. ఆ శని చక్కటి ఫలితాలు ఇచ్చే స్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు మీరు. రాహువు 10లో, కేతు 4లో ఉన్నారు, వాళ్ళు కూడా మంచి శుభ ఫలితాలు ఇస్తారు. ఈ సంవత్సరం అంతా కూడా ఎక్కువగా ఈ వృషభ రాశి వాళ్ళకి మేలు జరిగే అవకాశం ఉంది. ఆ తర్వాత మిథున రాశి. ఎవరున్నారు ఇక్కడ? మిథున రాశి మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు. ఇవి కలిపితే మిథున రాశి. పేర్లేంటి? కరుణ, కిరణ్, కీర్తి, కుమార్ ఇలాంటి పేర్లు, జ్ఞానేశ్వర్, హేమవంతు, హనుమంతు, ఈ పేర్లన్నీ కూడా మిథున రాశికి వస్తాయి. హరి. వీళ్ళకి ఈ సంవత్సరం గురువు జన్మలో సువర్ణమూర్తిగా ఉన్నాడు, సామాన్య ఫలితాలు ఇస్తారు. గురువు 1వ స్థానంలో ఉంటే శుభ ఫలితాలు ఇవ్వడు, కానీ సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి కొన్ని శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది సామాన్యం. శని 10లో ఉన్నాడు ఈ సంవత్సరం. ఎవరికి? మిథున రాశి వాళ్ళు. ఎవరైనా ఉన్నారా? మిథున రాశి వాళ్ళకి 10లో శని ఉండడం వల్ల తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు, అశుభమైన ఫలితాలు ఇస్తాడు. స్థాన చలనము, ఉద్యోగంలో మార్పు లాంటివి కలిగే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం. రాహు 9లో ఉన్నందువల్ల భాగ్యస్థానంలో లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు. కేతు 3లో లోహమూర్తిగా ఉన్నందువల్ల సామాన్య మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. మామూలుగా ఉంటుంది ఈ సంవత్సరం అంతా కూడా, మధ్య రకంగా నడుస్తుంది మిథున రాశి వాళ్ళకి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం హిమవంతు, హేమంతు, డాకయ్య, డాకమ్మ అనే పేరు జన్మ నక్షత్రంగా ఉన్న వాళ్ళకి కర్కాటక రాశి. పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రాలు వాళ్ళు. గురువు 12లో రజితమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. వివాహము, ఉద్యోగము, గృహ లాభాలు కలిగే అవకాశం ఉంటుంది ఈ కర్కాటక రాశి వాళ్ళకి. శని భాగ్యస్థానంలో రజితమూర్తిగా అన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. గురువు, శని ఇద్దరు కూడా బాగున్నారు. కర్కాటక రాశి వాళ్ళకి మేలు జరుగుతుంది. రాహు 8లో సౌమ్య అశుభ ఫలితాలు ఇస్తాడు. 2లో కేతు సామాన్య ఫలితాలు ఇస్తాడు. వీళ్ళు అవకాశం ఉంటే ఒకసారి రాహుగ్రహానికి శాంతి చేయించుకుంటే మంచిది ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళు. ఆ తర్వాత సింహరాశి ఫలితాలు. మహేషు, మమత, మధు, మణిమ్మ, మారుతి, మీనా, మిథున్, మురళి ఈ పేర్లు కలిగిన వాళ్ళు ముత్యాలు. మేనక, మేఘన, మోహన్, టాకయ్య, టిల్లుట ఈ పేర్లు కలిగిన వాళ్ళన్నారు కూడా సింహరాశి. సింహరాశి వాళ్ళకి గురువు 11లో లోహమూర్తిగా ఉన్నాడు ఈ సంవత్సరం. ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేయిస్తాడు, సామాన్య ఫలితాలు ఇస్తాడు. ఏ గ్రహము 11వ స్థానంలో ఉన్నా మంచి ఫలితాలు ఇస్తుంది. గురువు చాలా మంచి ఫలితాలు ఇవ్వాలి, కానీ ఆయన లోహమూర్తిగా ఉన్నందువల్ల కొద్దిగా తక్కువ ఫలితాలు, సామాన్య ఫలితాలు ఇస్తారు. శని 8వ స్థానంలో లోహమూర్తిగా పూర్తిగా అశుభ ఫలితాలు ఇచ్చేటువంటి స్థానంలో ఉన్నాడు. కష్టాలు, నష్టాలు, గండాలు కలిగించే అవకాశం ఉంది. అష్టమ శని అంటారు ఇది. ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాల్లో ఎంత కష్టపెడుతుందో, అష్టమ శని 2.5 సంవత్సరాల్లోనే అన్ని కష్టాలు పెడుతుంది అన్నమాట. కాబట్టి ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా శాంతి, శనిగ్రహానికి శాంతి చేయించుకునే మంచిది. లేదా వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం ప్రదక్షిణాలు చేయాలి. తద్వారా 108 అంటే ఆయన జాగ్రత్త భయపడనక్కర్లేదు, మీకు శక్తిని బట్టి, అవకాశాన్ని బట్టి. తర్వాత ఈ సంవత్సరం రాహు 7లో సువర్ణమూర్తిగా 7వ స్థానంలో శుభ ఫలితాలు ఇస్తాడు.
కేతువు 1లో కూడా సువర్ణమూర్తిగా సకల శుభ ఫలితాలు ఇస్తారు. ఈ రాశి వాళ్ళు వీలైనంత వరకు గురువు శని ఈ 2 గ్రహాలకు ఏదో శాంతో పూజో దానాలు ఏదైనా చేయించుకుంటే మంచిది. లేదా శనివారం గురువారం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే మంచిది. మన వెంకటేశ్వర స్వామి సుప్రభాతం 1 గంట 2 గంటలు 3 గంటలు 4 గంటలు 5 గంటలు యూట్యూబ్ చూసేవాళ్ళు ఉన్నారు. కనీసం ఒక అరగంట సేపు సుప్రభాతాన్ని చదివేవాళ్ళు లేరు. అర్థంతో సహా చదివితే మీకు అరగంట పడుతుంది. దాంట్లో ఏమిస్తారు, మన నవగ్రహాలకు ప్రదర్శనలు చేస్తాం. ఈ గ్రహం బాగలేదు, ఆ గ్రహం బాగలేదు. ఆ గ్రహాలన్నీ వాటి పీడలు తొలగించుకోవడానికి ఎక్కడికి పోతాయట, వెంకటేశ్వర స్వామి దగ్గర వాటి బాధలు తొలగించుకోవడం. ఆ నవగ్రహాల బాధలే తొలగించేవాడు, వాళ్ళని రక్షించేవాడు అయితే ఇంకా మనం రక్షించడం. కాబట్టి వెంకటేశ్వర స్వామి మనకి అన్ని విధాలుగా మేలు చేస్తాడు. ఆ తర్వాత కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? సింహం, కన్య. గురువు 10వ స్థానంలో సామాన్య ఫలితాలు ఇస్తారు తామ్రమూర్తిగా ఈ సంవత్సరం కన్యారాశి వాళ్ళకి. 7వ స్థానంలో సప్తమంలో శని ఉన్నాడు, సామాన్య ఫలితాలు ఇస్తాడు. 7వ స్థానం అంటే గ్రహానికి ఒకటి పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ ఎన్ని రకాలుగా ఉంటుంది? చాలా రకాలుగా ఉంటుంది. ముఖ్యంగా ముగ్గురు పార్ట్నర్షిప్గా చెప్తారు. గురు శిష్యులు ఒక పార్ట్నర్స్, భార్యాభర్తలు లైఫ్ పార్ట్నర్స్, వ్యాపారంలో 2 భాగస్వాములు పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళ మధ్యన విభేదాలు వచ్చే అవకాశం ఉంటుంది, కొద్దిగా డిస్టర్బ్ అయ్యే అవకాశం ఉంటుంది, జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత రాహువు 6లో ఉంటాడు, రజితమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. కేతువు 1లో ఉన్నాడు, 12లో రజితమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ విధంగా కన్యా రాశి వాళ్ళకి ఫలితాలు. ఆ తర్వాత తులారాశి. తులారాశి గ్రహ చక్రంలో 7వ రాశి, సప్తమం. చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు. రాము, రజిత, రంగయ్య, రఘు, శ్రీను, రీనా, ప్రభాకర్ మొదలైన పేర్లు కలిగిన వాళ్ళు. రుక్మిణి, రేణుక పేర్లు. తిరుపతి, తిరుపతయ్య, తేజస్వి మొదలైనటువంటి పేర్లు కలిగిన వాళ్ళు తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి గురువు 9లో భాగ్యస్థానంలో ఉన్నాడు, రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి అదృష్టమైనటువంటి శుభ ఫలితాలు కలిగిస్తాడు. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం వాళ్ళ ఎదురు చూస్తున్న పనులు, ఉద్యోగం కావచ్చు, వివాహం కావచ్చు, ఇట్లా ఆరోగ్యం ఇవన్నీ కలిగించే అవకాశం ఉంటుంది. శని 6వ స్థానంలో రజితమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తాడు. 6వ స్థానంలో గ్రహాలు ఉంటే శుభ ఫలితాలు ఇవ్వవు. శని మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. ఆయనకు 6వ స్థానం, అందులో రజితమూర్తిగా ఉన్నాడు. కాబట్టి ఈ సంవత్సరం తులారాశి వాళ్ళకు గురువు శని ఇద్దరు కూడా అనుకూలంగా ఉన్నారు. రాహు 5లో లోహమూర్తిగా సామాన్య ఫలితాలు, కేతు 11లో లోహమూర్తిగా సామాన్య ఫలితాలు ఉంటాయి. కాబట్టి అన్ని గ్రహాలు అందరికీ ఎప్పుడు బాగుండవు, ఏదో ఒక లోపం ఉంటుంది, తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉండొచ్చు. ఆ గ్రహాలకు మనం ఏదో మనకు తోచిన శాంతి శాస్త్రంలో చెప్పినట్టు జరిపించుకుంటే రెమెడీస్ అవి తొలగిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం ఒక చివరి పాదం, 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి తెలుసా, నరసింహ, నరేష్, నల్లి ఈ పేరు కలిగిన వాళ్ళు. నీరజ, నూకాలు, నోమయ్య, యాదయ్య, యుగంధర్ ఈ పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా వృశ్చిక రాశిలోకి వస్తారు. వీళ్ళకి గురువు 8లో సువర్ణమూర్తిగా ఉన్నాడు, మంచి ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తాడు. శని 5లో రజితమూర్తిగా సౌభాగ్యకరంగా ఉంటుంది, శుభ ఫలితాలు ఇస్తాడు. శని గురువు వీళ్ళిద్దరికీ బాగానే ఉన్నారు ఈ యొక్క తులారాశి వృశ్చిక రాశి వాళ్ళకి. కాబట్టి రాహు 4వ స్థానంలో తామ్రమూర్తిగా శుభ ఫలితాలు ఇస్తూ, కేతు 10లో తామ్రమూర్తిగా శుభ ఫలితాలు. టోటల్గా ఇంచుమించుగా మొత్తం ఈ సంవత్సరం వీళ్లకు సూర్యుడు, శని, రాహు, కేతు అన్నీ కూడా శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది వృశ్చిక రాశి వాళ్ళకి. ఆ తర్వాత ధనస్సు రాశి, 9వ రాశి. కూర్చోవాలి, అయిపోతే అందరూ అయిపోతుందా? నీది అయ్యేదాకా వాళ్ళు కూర్చోలే. ఎప్పుడు సభలో మధ్యలో లేవకూడదు. భోజనం చేసినప్పుడు కానీ మన ఖాళీ అయిపోయింది మన ఇస్తరే లేవకూడదు. జై శ్రీమన్.
హెచ్చరి అని చెప్తారు. ఉక్కార్ అంటే అందరు కూర్చోవాలి గుళ్ళో, హెచ్చరి అంటే అందరు లేవని, అంటే స్టాండప్ అనమాట ఇంగ్లీష్లో. నేను చెప్పలేదు ఇంకా, కాసేపు ఒక 5-10 నిమిషాలు అయిపోతుంది. ధనస్సు రాశి. ధనుస్సు రాశి ఎవరు? మూలా నక్షత్రం 4వ పాదం, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం, మొత్తం 9 పాదాలు. మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1 పాదం. ఏయో బాబి అనే నక్షత్రాలు బాలయ్య, బాలకృష్ణ, భిక్షపతి, బిందు, బుచ్చయ్య, ధర్మయ్య, ధనుష్, భాస్కర్, ఈ పేరు భాను, ఈ పేర్లు కలిగిన వాడు. వీళ్ళకి గురువు 7లో ఉంటాడు. లోహమూర్తిగా సామాన్య మిశ్రమ ఫలితాలుగా ఇస్తాడనమాట గురువు. శని 4లో ఉన్నాడు. లోహమూర్తిగా అన్ని విధములైనటువంటి కష్ట నష్టాలను కలిగిస్తాడు. సాడే సాత్ శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, 4 8లో సగం అర్ధాష్టమం అంటారు. ఇప్పుడు కూడా కొద్దిగా ఇబ్బంది ఫలితం కలిగిస్తాడు శని ఈ సంవత్సరం. అంటే గురువు పూర్తిగా శుభ ఫలితాలు ఇవ్వడు, శని అసలే శుభ ఫలితాలు ఇవ్వడు. రాహుకేతులు కూడా చక్కగా పని చేస్తే మీరు ప్లానింగ్ ప్రకారం వాళ్ళు కొంచెం శుభ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. ఈ సంవత్సరం వీళ్ళు శని గ్రహాల ఇద్దరికి కూడా ఏదైనా రెమెడీ శాంతి లాంటివి చేయించుకుంటే బాగుంటుంది. ధనుస్సు రాశి వాళ్ళు. ఆ తర్వాత మకర రాశి. ఎవరున్నారు ఇక్కడ? మకరం. ఒక్కొక్క రాశి లక్షణాలు చాలా ఉంటాయి. అందుకనే ఎవరితో పెట్టుకున్నా జ్యోతిషంతో పెట్టుకోకూడదు. ఎందుకంటే మీ పేరు చెప్తే, మీ నక్షత్రం చెప్తే మీ జాతకం మొత్తం తెలిసిపోతుంది మీరు ఇలాంటి వాళ్ళు అనేది. అక్కడ జాగ్రత్తగా ఉండాలి. మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణం 4 పాదాలు, ధనిష్ట 2 పాదాలు, కలిపి 9 పాదాలు. బోసు, జగన్, జగదీష్, జమున, జితేందర్, జీవన్, జోగయ్య, ఖగేష్, గణేష్, గీత, గురవయ్య, గీత ఇలాంటి పేర్లు కలిగిన వాళ్ళు మకర రాశికి వస్తారు. ఈ గురువు 6వ స్థానంలో సువర్ణమూర్తిగా ఉన్నాడు. వీళ్ళకి శత్రు జయాన్ని, ఆయురారోగ్యాన్ని కలిగిస్తాడు. గురువు మంచి ఫలితాలు ఇస్తాడు ఈ సంవత్సరము మకర రాశి వాళ్ళకి. అలాగే శని 3లో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు ఇస్తాడు. రాహు 2లో సువర్ణమూర్తిగా చక్కటి ఫలితాలు ఇస్తాడు. రాహుకేతువులు కూడా, రాహు 2వ స్థానంలో, కేతు 8వ స్థానంలో, ఇద్దరు కూడా శుభ ఫలితాలు ఇస్తాడు. ఈ సంవత్సరము శనికి ఏదైనా కొద్దిగా వీళ్ళు మకర రాశి వాళ్ళు చిన్న శాంతి లాంటివి చేయించుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత కుంభరాశి. కుంభం అంటే కుంభరాశి మీరు కుండ కలశం అంటారు. కుంభరాశి అంటే బాగా జమ చేస్తారు పైసలు. ఏ వస్తువు దాచుకోవాలన్నా కూడా కుంభరాశి కావాలి, కుండ కావాలి కదా. ఇంకొకటి ఏంటి, రహస్యంగా చాలా ఉంటుంది. కుంభరాశి వాళ్ళ దగ్గర రహస్యాలు పట్టడం కష్టం. మీనరాశి వాళ్ళు వాళ్ళు ఏది ఉండదు, అన్ని బయట పెట్టేస్తారు. తర్వాత గురువు. ఈ కుంభరాశి వాళ్ళు ధనిష్ట నక్షత్రం 2 పాదాలు, శతభిషం 4 పాదాలు, పూర్వభాద్ర 3 పాదాలు.